ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులకు వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ దినము ఒక వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. యెషయా గ్రంథంలో భక్తులు ఇలా సెలవిచ్చారు, భయపడకము, నేను నీకు సహాయం చేసేది. దేవుడు మనకు సహాయకరంగా ఉన్నాడు. మనుషుల సహాయం మనకు లేకపోయినా, బంధువుల సహాయం మనకు లేకపోయినా, స్నేహితుల సహాయం మనకు లేకపోయినా, ఎవరో మనకు సహాయం చేసినా చేయకపోయినా, మనం సృష్టించిన వాడు, తన రూపంలో మనం చేసుకున్నవాడు, మనం నిర్మించిన వాడు మనకు సహాయం చేయడానికి ఎల్లవెల్లా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయాల్లో మనం భయపడవలసిన పని లేదు. రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే భయాలు కొంతమంది జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఆ భయాలన్నిటి నుండి మనం విడుదల పొందుకోవచ్చు. ఎందుకంటే వాగ్దానం అనుకుంది, మనం నమ్మే దేవుడు నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ మారదు, ఆయన వాత్సల్యత మారదు, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. కాబట్టి భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మనుషుల సహాయం ఆగిపోవచ్చేమో, కానీ దేవుని సహాయం ఎప్పటికీ ఆగదు. దేవుడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.